ఇప్పుడు ఓట్లలో నిలబడి గెలిచినోళ్లకు తెలిసినోళ్ళు సందాలిస్తారు, సర్కారు జీతం ఇస్తుంది. పైరవీలు చేస్తే అట్లా పైసలే పైసలు, సెటిల్మెంట్లు చేస్తే అకౌంట్లు నిండిపోతాయి. చూసిండ్రా, ఎటు చూసినా వాళ్ళకే లాభం. మరి గదే ఓట్లలో ఓడిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది? అప్పులు తెచ్చి ఓట్లల్లా ఖర్చు పెడుతుంటారు, ఉన్నదంతా ఒడగొట్టుకుంటారు గెలుస్తామన్న ధీమాతోని. మరి అటెంకాల బతుకులు ఏం కావాలి? గందుకే గీసారు చక్కటి ఉపాయం చేసిండు. మరి ఏం చెప్పిండో వినండ్రి. మళ్ళా షాన్ రోజుల తర్వాత నారన్నను తీన్మార్లకు పట్టుకొచ్చినాం. సారు చెప్పిన ఓ మంచి ముచ్చట చెప్తున్నాం ఈనుండ్రిగా. ఎలక్షన్ల పార్టీల ఖర్చు సర్కారే పెట్టుకోవాలి అని అన్నాడు. అంటే పార్టీలకు బ్యానర్లు కొట్టించుడు, కండువాలు తయారు చేపించుడు, మైకు సప్పులు సప్లై చేసుడు, టెంట్లేసి కుర్చీలు వరిసి మీటింగ్లు పెట్టించుడు, గిట్లా అన్ని ఖర్చులను సర్కారే భరించాలన్నట్టు. ఇంకా నయం, పబ్లిక్ ని కూడా ఎలక్షన్ల సంఘమే సప్లై చేయాలని చెప్పలేదు. కానీ నారన్న చెప్పింది 100కి 200 పాళ్ళు కరెక్టే. ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం లేదు. అన్ని పార్టీలకు ఎలక్షన్ల ఖర్చు కని పైసలు పంపుతారు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటోళ్ళు. అప్పుడు పవర్లకు ఎవ్వలొచ్చినా కావలసిన పని చేయించుకుంటారు ఈజీగా. అవసరమైతే వాళ్ళకు లాభమయ్యేటట్టు చట్టాలు కూడా మార్పించుకుంటారు. జెండా రంగు రుషి ఆసన ఏది తెలియకున్నా పైసల పతారతోని పార్టీ టికెట్ తెచ్చుకుంటారు కొందరు. 10 ఖర్చు పెడితే గెలిచినాక 1000 కోసం దేవులాడతారు. మరి మన ఎర్ర జెండలకేమో ఎరుపు ఎక్కువ గాని పైస మెరుపు తక్కువనాయే. ఎట్లయితేంది గాని సారు చెప్పిందైతే ముద్దుగానే ఉన్నది. నారన్న, నువ్వేం చేస్తావో తెలియదే, గీ ఒక్క పని చేసి పెట్టే, నీకు చికెన్ కూరతోని మంచి దావత్ ఇస్తాం.